ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మీ అందరికీ కూడా మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి అందరూ సిద్ధంగా ఉన్నారా? బైబిల్ ఉంటే కనుక అందరూ బైబిల్ చూసుకోండి. ఒక మాటను మనకు తెలిసినటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఒక చిన్న మాటను మనం చదువుకుందామండి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చిన్న ప్రార్థన. ప్రేమగలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వాక్యంలో ఉన్న సారాంశాన్ని మాకు అనుగ్రహించి ఇరుసున్నటువంటి వారందరినీ కూడా ఆదరించమని ప్రభువా, మరి నాతోనూ ఇరుసులు అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రభునందు పిల్లరా. మన చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండటం అసాధ్యం అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అంటే ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా దేవునికి ఇష్టంగా ఉండాలని, దేవుడి మెప్పు పొందుకోవాలని, వారి కులాలు వేరైనా మతాలు వేరైనా వారు వారి యొక్క చేస్తున్న కార్యకలాపాలను బట్టి దేవుడు మెచ్చుకోవాలి అని చెప్పి వారు చేస్తున్న ఆ విధానాల్లో మరి దేవుడికి విశ్వాసం కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే చాలా స్పష్టంగా చెప్తుంది, విశ్వాసం లేకపోతే దేవునికి నీవు ఇష్టంగా ఉండలేవు అని చెప్పి రాయబడుతుంది. విశ్వాసం అంటే ఏంటి అంటే, అది కూడా బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, మనం ఏదైతే మరి విశ్వసిస్తున్నామో దాని యొక్క నిజస్వరూపమే విశ్వాసం అనేదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. విశ్వాసం అనేది ఏంటంటే, మనం దేనైతే నిరీక్షిస్తున్నామో దాన్ని మనం చూస్తాం. విశ్వాసం ద్వారాగా మనం చూస్తామన్నమాట. అందును బట్టి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. మనందరము దేవునికి ఎందుకు ఇష్టంగా ఉండాలి అని గమనించినట్లయితే, ఆయనకి ఇష్టంగా మనం లేకపోతే మన జీవితాలు మనం వృద్ధిల్లం. అవునండి, ఈ లోకంలో మన గమ్యాన్ని మనం చేరాలంటే ఆయనకి మనం ఇష్టంగా ఉండాలి. అవునండి, ఆయనకి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం కలిగినట్టు వారుగా ఉండాలి. బైబిల్ గ్రంథం అంతా చూసినప్పుడు విశ్వాసానికి యేసుక్రీస్తు ప్రభు వారు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. అమ్మా, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అంటాడు. 12 సంవత్సరాల రక్తస్రావ గల స్త్రీని చూసినప్పుడు ఆ మాట చెప్తాడు. ఆమె వచ్చి యేసు ప్రభు వస్త్రం ముట్టగానే బాగుపడింది. 12 సంవత్సరాల నుండి ఎన్నో తిప్పలబడినా కానీ ఆ వ్యాధి నుండి విడుదల పొందలేదు. కానీ ఆయన వస్త్రం చెవి ముడితే బాగుపడతానని విశ్వాసం ఆమె కలిగి వచ్చి ముట్టింది. కానీ యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? నా వస్త్రం చెవి ముట్టావు కాబట్టి నువ్వు బాగుపడ్డావు అనలేదు. నువ్వు విశ్వాసం ఉంచావు, చూసావా, నేను యేసు ప్రభు వస్త్రం ముడితే నేను బాగుపడతానని. అదే విశ్వాసం నిన్ను బాగు చేసింది అని యేసు ప్రభు చెప్పాడు. అంతేకాదు, యేసు ప్రభు ఏమన్నాడు అంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబళ చెట్టు వేళ్లతో ప్రగలింపబడి సముద్రంలో పడమంటే పడుతుంది, కొండ ఎత్తబడి సముద్రంలో పడమంటే పడుతుంది అన్నంతగా చెప్పాడు. ఎంత విశ్వాసం ఉంటేని? ఆవగింజ అంత విశ్వాసం ఉంటే. ఆవగింజ ఎంత ఉంటుంది? అన్ని విత్తనాల్లో కూడా చాలా చిన్నదనమాట ఆవగింజ అంటే. కాబట్టి ఆవగింజ అంటే ఇంతే ఉంది కదా, ఆ మాత్రం విశ్వాసం ఉంటే అబ్బో కొండలేసి వెళ్ళిపోయి సముద్రంలో పడిపోతుందా అని అనుకున్నట్టయితే అది పొరపాటు. ఆవగింజ అంత విశ్వాసం అంటే దానికి అర్థం ఏంటంటే, ఎన్నో రకాల విత్తనాలు ఉన్నాయి. బీర గింజ, అలాగే ఒడ్ల గింజ, ఆనప గింజ, పొట్ల గింజ, దోస గింజ, ఇలా రకరకాల విత్తనాలు ఉన్నాయి. ప్రతి విత్తనాన్ని కూడా ఆ పొప్పర తీస్తే లోన ఏముందంటే గాలి గదులు ఉంటాయి. ప్రతి విత్తనానికి కూడా భూమి మీద ఉన్నట్టు ప్రతి విత్తనానికి కూడా ఆఖరికి నూగు గింజలో కూడా గాలి గదులు అంటారు. వాటిని గాలి గదులు ఉంటాయి. కానీ ఆవగింజ ఉందని చూసారా, ఆవగింజకి గాలి గదులు లేవు. అది పూర్తిగా పూర్ణంతో నిండిపోద్ది. అది ఏ పక్కన ఖాళీ ఉండదు. కానీ ప్రతి విత్తనానికి కూడా గాలి గదులు ఉంటాయి. లోన ఖాళీ ఉంటుంది, లోనేమో పిండి ఎంత ఉంటుంది, పిండి పదార్థం, పైకేమీ డబల్ ఉంటుంది అన్నమాట. కానీ ఆవగింజ అలా కాదనమాట.
ఊరికే పొపర తప్ప ఏ పక్కనే గాలి గదులు ఉండవు. అంటే దాన్ని దేని సూచిస్తుందంటే పరిపూర్ణమైన విశ్వాసాన్ని సూచిస్తుందన్నమాట. కాబట్టి అటువంటి పరిపూర్ణమైన విశ్వాసాన్ని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే విశ్వాసమును బట్టియే మనం ఈ లోకయాత్రలో ముందుకు సాగొచ్చు. అయితే విశ్వాసము లేకుండా దేవునికి మాత్రం ఇష్టంగా ఉండలేం. ఎన్నెన్నో కార్యకలాపాలు చేయొచ్చు, దేవుడి కొరకు ఎంతగానో ప్రయాసపడవచ్చు, ఎంతగానో వారి యొక్క ద్రవ్యాన్ని హెచ్చించుకోవచ్చు, ఎంతో సమయాన్ని దేవుడి కొరకు హెచ్చించవచ్చు. ఎన్ని చేసినప్పటికీ కూడా విశ్వాసం అనేది లేకపోయినట్టయితే, సరైన విశ్వాసం వారం లేకపోయినట్టయితే కనుక దానివల్ల ఉపయోగం లేదన్నమాట. ఎందుకంటే క్రియలు లేనిట్టు అయిపోతుంది. విశ్వాసం లేని క్రియలు మృతం అంటాడు. విశ్వాసం లేని క్రియలు మృతం. కాబట్టి ఎన్ని చేసినా దేవుడి పేరు మీద విశ్వాసం అనేది ఉండాలి. దేవుడు ఉన్నాడనియు, దేవుడు మనం చూస్తున్నాడనియు, దేవుడు అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా మనల్ని గమనిస్తున్నాడని మనం విశ్వసించాలి. దావీదు అంటాడు, నేను కూర్చుండుట, నేను లెగుసుట, నాకు తలంపు పుట్టక మునిపే ఆయన నన్ను ఎరిగిన వాడై ఉన్నాడని దావీదు భక్తుడు చెప్తూ ఉంటాడు. అందుకే దావీదు దేవునికి ఇష్టమైన వాడిగా జీవించగలిగాడు. అవునండి, మనం దేవుడు ప్రభునందు పిల్లరా ఉన్నాడని నమ్మటం అనేది విశ్వాసం. విశ్వాసం అనేది లేకపోతే కనుక దేవునికి ఇష్టంగా మాత్రం జీవించలేం. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు యేసు ప్రభు వారు విశ్వాసం విషయంలో ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి పేతురు అంటాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు అంటాడు. అంటే యేసు ప్రభు వారు సముద్రం మీద నడుస్తూ ఉంటాడు. పేతురు కూడా, ప్రభువా నేను కూడా నడుస్తానంటే నడుచురా అన్నాడు. 2 అడుగులు వేసినప్పటికీ గాలిని చూసి భయపడుతూ మొదలుపెట్టాడు, మునిగిపోతున్నాడు. అప్పుడు ప్రభు నన్ను రక్షించమంటే యేసు ప్రభువులు చేయట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు అంటే, నువ్వు మునిగిపోవడం కారణం ఏంటంటే నీ యొక్క అనుమానమే, నీ అవిశ్వాసం వల్లనే మునిగిపోతావు తప్ప విశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాసం కాపాడుకుంటే నువ్వు మునిగిపోయేవాడు కావు అంటాడు. ఒకసారి తోమాని అంటాడు, ఏమండి యేసు ప్రభువు లేనప్పుడు శిష్యులలో తోమా లేనప్పుడు యేసు ప్రభు శిష్యులను దర్శించాడు. తర్వాత తోమ వచ్చినప్పుడు అంటారు, మేము యేసు ప్రభుని చూసాం, యేసు ప్రభు మా మధ్యకు వచ్చాడు అంటే తోమా నమ్మడు. మీరు మరి సరిగ్గా గుర్తించలేదు, యేసు ప్రభు రావటం ఏంటి, ఆయన ఎంత రకంగా చిత్రంలో పెట్టి చంపేశారు, మన కళ్ళ ముందు ఆయన సమాధి చేసేస్తే యేసు ప్రభు రావటం ఏంటి అంటాడు అవిశ్వాసంతో. లేదు లేదు వచ్చాడు, మాతో మాట్లాడాడు, ఈ విధంగా మమ్మల్ని బలపరిచాడు అంటే ఆయన అంటాడు కదా. ఆయన మరి చేతిలో గాయాలు ఉండాలి, ఆయన పక్కలో కూడా బెల్లంతో పోసిన గాయం ఉండాలి. అంటే నేనైతే ఏం చేద్దాం తెలుసా, ఆయన చేయి చూపించమని ఆ గాయాల్లో నా ఏలు పెట్టి, ఆయన పక్కలో గాయం ఉంది కదా నా చేయి పెట్టి, అప్పుడు యేసు ప్రభువా కాదా అని అప్పుడు నిర్ధారణ చేద్దాం, మీరు కాబట్టి నన్ను నమ్మేశారు అంటాడు. మరొకసారి తోమ అందరూ కలిసి ఉండగా యేసు ప్రభు వాడు ప్రత్యక్షమయ్యాడు. ప్రభువుని చూడగానే తోమ అంటాడు, ఏమండి ఆశ్చర్యపోతున్నాడు. ప్రభు అన్నాడు, తోమ దా వచ్చి నా చేతులు వేలు పెట్టిన ఆయన, నా పక్కలో ఇదిగో గాయం, ఇదిగో గాయలు చేపెట్టు బాబు అని అంటే తోమ అంటాడు, నా దేవా నా ప్రభు అంటాడు యేసు ప్రభు. ఏమన్నాడు తెలుసా, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నువ్వు చూసి నమ్ముతున్నావు, చూడకుండా నమ్మేవారు ధన్యులు అని ఆ రోజున ఈ రోజు విశ్వాసం ఉంచారే వీడి గురించి మాట్లాడాడు ఆయన. అంటే నీకంటే నువ్వు చూస్తేగా నమ్మలేదు, చూడకుండా నమ్ముతున్నా చూసారా వాడు ధన్యులు అని చెప్తున్నాడు. అలాగని పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో విశ్వాసం గురించి రాయబడింది. కాబట్టి విశ్వాసం అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఎలాగంటే విశ్వాసం ఉండాలి అంటే, ఒక్కసారి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ తర్వాత ఏం జరగనివ్వండి, ఏది అవనివ్వండి, ఏ నష్టమైనా కష్టమైనా శ్రమైనా బాధైనా ఇరుకైనా ఇబ్బంది అయినా అది నిందైనా ఏదైనా కావచ్చు, ప్రాణం ఉన్నంత వరకు కూడా విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టకూడదండి. అవును, ఏదైనా పర్లేదు, ఏం జరగనివ్వండి, ఎందుకంటే అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. చాలాసార్లు మనం అనుకుంటే ఒకటి అనుకుంటాం, మరొకటి జరుగుతుంది. కొన్నిసార్లు ఇలా జరిగిందంటే ఇలా అనుకోలేదు అనుకుంటాం. మానవ జీవితంలో ఎన్నో రకాల ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలంతే. బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు
చాలామంది అటువంటి విశ్వాసుల యొక్క ఈరుల జాబితా అది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంటే సుమారు దరిదాపులుగా 26 సార్లు రాయబడతాండి విశ్వాసం అనే మాట. ఇంకా బైబిల్ అంతట్లో కూడా అన్ని సార్లు విశ్వాసం గురించి రాయబడిన అధ్యాయం ఏదన్నా ఉంది అంటే కనుక ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయమే. అది విశ్వాసం ద్వారాగా ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశారని పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడిందండి. కాబట్టి అలాంటి విశ్వాస ఈరులు ఉన్నారు బైబిల్లో. ఆ విశ్వాస ఈరుల జాబితాలో నీవు నేను కూడా చేరాలి. కాబట్టి విశ్వాసం అనేది ఏంటంటే అనుమానం ఉండకూడదు. ఇక అబ్రాహాము దేవుడి మాట విన్నాడు, నమ్మాడు, వెళ్ళిపోయాడు అంతే. ఎంత తెలుసు చూడలేదు. అవునండి, అది అందుకనే విశ్వాసులకే తండ్రి అన్నాడు. అబ్రాహాము దేవుడికి స్నేహితుడని చెప్పాడండి. ఎందుకంటే దేవుడు మాట విన్నాడంతే, దేవుడి మాటకు లోబడిపోయాడంతే, విశ్వాసంతో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. ఆయన బయలుదేరుతున్నాడట. మూటముళ్ళు తీసుకుని ఆ భార్యని తీసుకుని తండ్రి సహోదరుడు కుమారుడు వస్తున్నాడు, వాళ్ళని తీసుకుని కొంత కుటీరం ఉంది, ఆ కుటీరంతో కొంత పని వాళ్ళతో బయలుదేరాడు. బయలుదేరుతున్నప్పుడు ఎదురొస్తారు కదా ఊళ్ళో వాళ్ళు. అబ్రాహాం ఏంటి అడగెళ్తున్నావు అంటే ఏమో అన్నాడట. ఇదేంటి మూటముళ్ళు బయలుదేరింది పిల్ల మొత్తం అంతా కుటుంబం అంతా బయలుదేరిపోయారు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏమో అంటావేంటంటే నాకు తెలియదయ్యా. మరి తెలియకుండా ఎలా వెళ్తున్నావంటే దేవుడు నాతో మాట్లాడాడు, అదిగో ఎదురుగున్న దేశానికి వెళ్ళిపోమ్మా అన్నాడు. మరి అక్కడ ఉంటావు ఏమో, నన్ను పిలిచిన దేవుడు వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను నాకు తెలియదు, కానీ ఆయన వెళ్ళమన్నాడు, వెళ్తున్నాను. అందరికి ఎలాగున్నాడంటే పిచ్చోడి కింద ఉన్నాడు. ఎందుకంటే విశ్వాసం అనేది ఎలాగుంటుందంటే లోకంలో ఉన్న వాళ్ళకి విశ్వాసం ఉన్నట్టు వాళ్ళు ఎలా ఉంటారు, పిచ్చోడి కింద ఉంటారు. వీళ్ళు ఒక దేవుడు పిచ్చోడు బాబు, ఇక దేవుడు ఉంటే ఎవడ అక్కలేదు. ఇంక అంతమాడు దేవుడే ఏం చేస్తారో ఏమిటో అన్నట్టుగా ఎటకారంగా మాట్లాడతారు. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే సిలువ గురించి సువార్త నశించే వరకు ఎరుగుతాను, రక్షించబడుతున్నట్టు మనకైతే అది దేవుని శక్తి అని రాయబడింది. అర్థమైందా? కాబట్టి లోకమంతా కూడా ఎప్పుడైతే నిన్ను లేక నన్ను పిచ్చోళ్ళు అన్నారనుకోండి, నిజమైన విశ్వాసం కలిగిన వాడు అని అర్థం. అర్థమైంది? లోకం కాబట్టి నిన్ను మెచ్చుకున్నారనుకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా, లోకం పిచ్చంతా నీలోనే ఉందన్నమాట. లోకం మెచ్చుకుంది అంటే నీలో లోక పిచ్చి వదలలేదు అని అర్థం, అంటే విశ్వాసం లేదని అర్థం. అర్థం లోకం కనుక నేను పిచ్చోళ్ళు అందంటే కనుక నీలో మంచి విశ్వాసం ఉందని అర్థం. ఎందుకంటే లోకం మెచ్చినట్టు నేను మీకు ఇవ్వను అన్నాడు యేసుప్రభు వారు శిష్యులతో అన్నాడు. లోకం మెచ్చుకోదు, లోకం మెచ్చినట్టు నేను మీకు ఇవ్వట్లేదు, నేను మిమ్మల్ని లోకంలో ప్రత్యేకించుకున్నాను నేను అని చెప్పాడు. వాడు కూడా పాపం చేపలు పట్టుకోవాలి చాలర్లు ఇచ్చిలేని వాడు యేసుప్రభు మాట పట్టుకుని వచ్చేసారంతే. ఎక్కడికి పోతున్నావు, ఏది వలేది, ఏ దోళ్ళు ఎక్కడ నిలబెట్టేశారు అంటే యేసుప్రభు వెనకాల వెళ్ళిపోతున్నాను పిలిచాడు. ఓరు బాబు ఆయన పిచ్చి ఇంటికి పట్టుకుందిరా బాబు అన్నారనమాట. అవునండి, అప్పుడే వాళ్ళ విశ్వాసం ఉంది. అందులో లోకం తలకిందులు చేసేసారు వాళ్ళు. లోకమంతా ఏమన్నా పిచ్చోళ్ళు అనుకున్నారు, లోకం తలకిందులు అయిపోయింది. ఎందుకని మహా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చేయలేని కార్యాలు వీళ్ళు చేసేస్తున్నారు. వీళ్ళ మాట అంటే అద్భుతం, వీళ్ళు మాట్లాడితే అద్భుతం, ప్రార్థన చేస్తే అద్భుతం, ఒక ఆజ్ఞ ఇస్తే అద్భుతం, లేచి నోడంటే కుండోళ్ళు నడిచేస్తున్నారు అక్కడ. ఎవరండి వాళ్ళేమో చాలా విద్వాంసులు, పండితులు, ఎంతో గొప్ప గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, గొప్ప వంశం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అందరికీ అయ్యోమయమైపోతుందండి. అవునండి, విశ్వాసం కలిగినట్టు వారు ఆయన వెంబడించినట్లయితే అనేక గొప్ప కార్యాలు చేస్తాం, చూస్తాం. అవునండి, కాబట్టి విశ్వాసం అనే దాని గురించి ఒక మాట చెప్తాను. విశ్వాసం అంటే నేను విశ్వాసం కలిగి ఉన్నానండి, అందునే కదండి నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభు నమ్ముకున్నాను కదా నువ్వు అనుకోవచ్చు, రైట్ కదా. విశ్వాసం అంటే నీ విశ్వాసం ఏ రేంజ్లో ఉంది, నీ విశ్వాసం ఏ రేంజ్లో ఉంది. విశ్వాసానికి కూడా రేంజ్ ఉందండి. చూడండి, కొన్నిసార్లు మనం సంబంధాలు చూసుకుంటాం కదా పిల్లలకి, మీరు సరిపోతారండి, మీ రేంజ్ సరిపోతా అంటారు కదా, అలాగనే మరి విశ్వాసం కూడా ఏ రేంజ్లో ఉంది, ఆ రేంజ్ కావాలి. ఏ రేంజ్లో ఉంది, ఏ రేంజ్లో ఉండాలి, ఏ రేంజ్లో ఉంది ఒకసారి ఆలోచన చేయండి. ఓకే, బైబిల్లో ఒక మాట చెప్తాను, ఒక మాట చదువుతాను.
మీరు కూడా ఒకవేళ బైబిల్ ఉంటే కనుక తీసుకుని చదవండి, లేదంటే కనుక మరోసారి చదవండి. ఒక చిన్న మాట అంతే. అంటే విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనేది ఉంటే మనం ఎలా ఉంటాం? ఎలా ఉంటే విశ్వాసం ఉన్నట్టు, ఎలా లేకపోతే విశ్వాసం లేనట్టు? పరిపూర్ణమైన విశ్వాసం అంటే ఏంటి అనే విషయాన్ని ఒక్క మాట చదువుదాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనాన్ని ఒక మాట చదువుతామండి. 28, 16 వచనాన్ని చదువుకుందాం. ప్రభువు యెహోవా ఎలాగూ చలవిచ్చున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూల రాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. అదనమాట. అర్థమైందా? అంటే విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం అంటే ఏంటంటే కలవరపడ్డం. విశ్వాసం ఉన్నవాడు కలవరపడ్డం. ఎప్పుడు? కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, నింద కలిగినప్పుడు. అవునండి, ఏం జరిగినా కానీ బాధపడడండి, కలవరపడడండి, ఆందోళన చెందడండి. ఎందుకనంటే విశ్వాసం. ప్రభు స్తోత్రం అంటాడు, ప్రభు చిత్తం అంటాడు. విశ్వాసం ఉంచిన వాడు కలవరపడడు. ఎన్నిసార్లు మనం కలవరపడతలేదు? అయ్యో ఏమైపోతాను, అయ్యో ప్రభు నమ్ముకున్నకి కష్టాలు వచ్చేసాయి, ప్రభు నమ్ముకున్న కాంచి నాకు ఈ బాధలు ఎక్కువైపోయాయి. ఎన్నిసార్లు అనలేదండి? మరి ఇది విశ్వాసం అంటారు? మీరే చెప్పండి. నేనేమన్నా కానీ మీ విశ్వాసం మీ కొలత పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఏంటంటే కొలబద్ద. బైబిల్ గ్రంథం ఏంటంటే కొలబద్దలాంటిది. మీరు కొలుచుకోండి. ఇక్కడ కొలబద్ద మీకు ఇస్తున్నాను కదా, మీరే కొలుచుకోండి. అంటే కొలుచుకోవటం అంటే చూడండి, కొన్నిసార్లు చీర కొన్నప్పుడు ఏమంటారంటే 5 మూరలు నర ఉందా, 6 మూరలు ఉందా అంటారు. అది కొలుచుకోండి అంటాడు. అది 5 మూరలు ఉందనుకోండి, ఏమన్నా ఉన్నది ఇది 5 మూరలు ఉందో 6 మూరలు ఉందో నాకు అనవసరం, కాళ్ళతో పట్టుకెళ్ళి లేదా మాదేయండి అంటాడు. ఎందుకని? అది 6 మూరలు లేదు, 5 మూరలన్నర లేదు. అర్థం? 6 మూరలు ఉందనుకోండి, కొలుచుకోండి, ఎలా కొలుచుకోండి అంటాడు. ఎందుకని? అది 6 మూరలు ఉంది కాబట్టి. అర్థమైంది? అలాగనే నువ్వు కొలుచుకో. నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. యేసుప్రభు నమ్ముకోకముందు చాలాసార్లు మనం కుమిపోయాము, కలవర చెందాం. కానీ యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా ఎన్నిసార్లు కలవరపడలేదు. ఇంకో విషయం ఏంటంటే కలవరపడతాం, కానీ కలవరపడినప్పటికీ ధైర్యం తెచ్చుకుంటాం ప్రభువుని బట్టి. కొన్నిసార్లు అనేక రకాల పరిస్థితులు కలిగినప్పుడు ఏమనుకుంటామంటే అయ్యో నాకే వచ్చింది శ్రమ, నాకే వచ్చింది, ఎవరికి రాలేదు. అంటే ఎవరికి వచ్చిన సమస్య వాళ్ళకి అలాగనిపిస్తుంది. నాకు వచ్చింది నాకు అలాగనిపిస్తుంది, నాకు వచ్చింది నీకు రాదు. అంటే నాకు వచ్చింది నీకు ఎలాగనిపిస్తుంది అంటే చిన్నదిగా అనిపిస్తుంది. నీకు వచ్చిందంటే నాకు అంతే కదా, ఆ మాత్రం శ్రమే కదా అనుకుంటాం. కానీ ఎవరికి తగ్గట్టు, ఏ చెట్టుకి తగ్గట్టు ఆ చెట్టుకి గాలి వేస్తుందండి. అర్థమైందా? ఆ గాలి వల్ల తెలుస్తుందండి ఈ చెట్టు ఎంత గట్టిగా ఉందో. అర్థమైందా? ఓ పెద్ద వృక్షం ఉందనుకోండి, ఏమండి, గాలి వేసినప్పుడు ఏమండి అలా ఊగొచ్చు. ఇలాంటి గాలితో ఎన్ని చూడలేదు నేను, లెక్క చేయొద్దండి. నీలాంటి గాలితో చాలా చూశాను, ఎంతకంటే రేజ్ అయినా నన్ను ఏం చేయలేను అంటదండి. ఎందుకని? గాలితో వచ్చినప్పుడల్లా ఏళ్ళు కిందకు పోతాయి. చెట్టు కదులుతూ ఉంటుంది మొక్క కాడి నుంచి. ఆ గాలితో పడలేదనుకో, ఎప్పుడైతే కదిలిందో అది ఇంకా లోతుకెళ్తుంది. మళ్ళీ గాలితో కదిలిన ఇంకా లోతుకెళ్ళిపోతూ ఉంటుంది. అంటే శ్రమ వచ్చినప్పుడల్లా ఇంకా మన విశ్వాసం పరిశుద్ధమైపోద్ది. మరో శ్రమ వస్తే మళ్ళీ పరిశుద్ధమైపోద్ది, మరో శ్రమ వస్తే మళ్ళీ పరిశుద్ధమైపోద్ది. అందుకనే క్రైస్తవ యొక్క జీవితం ఏంటంటే ఈ యొక్క శ్రమల యొక్క అనుభవంలోకి మనం ముంచి వెళ్ళాలి. అదే ఇరుకు మార్గం అని చెప్పబడుతుంది. అందుకనే ఒక ఆయన అంటాడు, ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చి అంటున్నాడు, ఏమండి చాలా సమస్యలండి, మా ఆవిడతో పడలేకపోతున్నానండి, చాలా గొడవ పెట్టేస్తుందండి, చాలా బాధ అండి, కంపరం వచ్చేస్తుందండి ఇంటికి వెళ్తులకి, ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ వారం అది చెప్తున్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, 3 నెలలు ఒప్పు పట్టవయ్యా అన్నాడు. అప్పుడు సంతోషమైంది దానికి. అయ్యా 3 నెలలు ఒప్పు పడతాను, ఇన్ని అలవు పట్టింది 3 నెలలు పడతాను, అప్పుడు తగ్గిపోతాయి సమస్య తగ్గిపోతే నీకు అలవాటు అయిపోతాను అంట. ఏమైపోద్ది? అదే క్రైస్తువులకి ఇది పోతే కొడుతుంది, అది పోతే కూడా కాసుకుని ఉంటుంది.
కానీ సమస్యలో ఉండకూడదు అనుకోకూడదు. సమస్యల్లో నిలబడే శక్తి కావాలి. సమస్యల్లో విశ్వాసంలో బలహీన కాకుండా నన్ను బలపరచమని ప్రార్థన చేయాలండి. భక్తుల చరిత్ర చూశారు కదా, భక్తుల యొక్క జీవిత చరిత్ర అంతా చూస్తే ఎవరిని చూడండి, వారు చివరి వరకు కూడా ఒక దెబ్బ ఒక సమస్య, మరో సమస్య, ఇంట్లో సమస్య, ఈదులో సమస్య, బంధువుల సమస్య, కాబట్టి సహోదరు వారి సమస్య అంటాడు పౌలు గారే. అర్థమైందా? అందుచేత ఏంటంటే క్రైస్తవ జీవితం అన్ని దెబ్బలకి ఆగాలన్నమాట అండి, రాడు తేరిపోవాలన్నమాట. శరీరం ఎలాగైతే రాడు తేరిపోద్దా అలాగే మన యొక్క హృదయం, మన మనస్సు రాడు తేరిపోవాలి, మన విశ్వాసం రాడు తేరిపోవాలి. ఒకవేళ సమస్య వచ్చిందనుకో, నువ్వెంత అంతకంటే గొప్ప సమస్యలు చూశాను, నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నట్టుగాను అనాలండి మనం. అలాంటి విశ్వాసంలో సాగాలి. అవునండి, ప్రభునందు పిల్లలు, నా జీవితంలో చాలా గాల్దుమ్ము లాంటి సమస్యలు వచ్చాయి, చాలా. ఆ సమస్యల్లో నుండే చావుకు వచ్చారు. తర్వాత ఏమైందంటే కొన్ని అంటే సంఘంలో కొంతమంది తిరుగుబాటు చేయటం, అలాగే కొన్ని యొక్క సమస్యలు రావటం, కొన్ని యొక్క నిందలు రావటం, కొంతమంది అటకారంగా మాట్లాడటం, ఇవన్నీ వచ్చినప్పుడు అది జ్ఞాపకం చేసుకున్నామండి. దాని ముందు ఇది అంతా అది మహా భయంకరమైన తుఫాను. అది ఇది చిన్న తుఫాన్లు. ఆ తుఫాను తట్టుకోలేంది ఇదంతా అసలు నేను లెక్కే చేయక్కలేదు అన్నట్టుగా నా జీవితంలో ముందుకు సాగిపోవటానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. అలాగే కొన్నిసార్లు కొన్ని యొక్క తుఫాన్ లాంటి సమస్యలు ఎందుకు ఇస్తాడంటే నిన్ను స్థిరపరుస్తానికి, నేను బలపరుస్తానికి. అంతటితో కాదండి, నీ వెనక అనేకులు నిన్ను బట్టి వాళ్ళు స్థిరపరచబడతారు, వారి విశ్వాసంలో స్థిరపరచబడి. ఎందుకంటే ఆయనకు వచ్చిన శ్రమల ముందు మనకు వచ్చిన యాపాటి, ఆమెకు వచ్చిన సమస్యను బట్టి నాకు వచ్చిన యాపాటి అనుకుని నీవు పొందిన శ్రమలు, దాంట్లో నీవు విశ్వాసం కాపాడుకున్నా చూసావా, అది అనేకులను బలపరిచేస్తుంది అన్నమాట. ఆమెను దేవుడు విడిచిపెట్టలేదు, ఆయన్ని దేవుడు విడిచిపెట్టలేదు, నన్ను ఎందుకు విడిచిపెడతాడా? ఇది నాకు ఆమె పొందిన శ్రమల్లో ఎన్నో వంతిది అనుకుని అనేకులు నిన్ను బట్టి వారు ధైర్యాన్ని తెచ్చుకుంటారు. ఒక మాట చెప్పనా, పరిశుద్ధ గ్రంథంలో యోబు గారి విషయాన్ని మనకు అందరికీ తెలిసిందే. అర్థమైందా? దేవుడు అనుమతించాడని బైబిల్లో ఉంది. ఆయనకి 10 మంది పిల్లలండి. ఆయనకి ఉన్న ఆస్తి, ఆ ఊజు దేశం మొత్తం మీద అంత ధనవంతుడు ఎవడలేడు. తర్వాత ఎవరైనా ధనవంతుడు ఈయన తర్వాతే. అంత ధనవంతుడు అండి ఆయన, అంత భక్తిపరుడు, కీడు విసర్జించినట్టు వాడు. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు ఆయన గురించి, అతను యథార్థవంతుడని, భయభక్తులు కలిగిన వాడు దేవుడు ఎలాడని. అంతేకాదు అసలు భూమి మీద ఇలాంటి వాడు లేడని చెప్తున్నాడు. మొత్తం అలాంటి ఆయనకి కొన్ని శ్రమలు వచ్చాయి, మామూలు శ్రమలా. ఇప్పుడు ఈ వాక్యం చెప్పడం ప్రారంభించి ఎంతసేపు అయింది? అంతసేపట్లో ఆ యూదు దేశం ధనవంతుడైపోయి ఆ యూదు దేశం మొత్తం మీద ఇంత దరిద్రుడు ఎవడో లేడు అన్నట్టుగా అయిపోయింది. అంతే, ఓ పక్కమడి గొర్రెలన్నీ పోయాయి, ఓ పక్కమడి ఒంట్లన్నీ తోలిపోయారు, మరో పక్కమడి పశువులన్నీ పోయాయి, మొత్తం ఆస్తి అంతా కూడా జీరో అయింది. చివరికి 4వ కౌరు ఏమొచ్చిందంటే చల్లగా వచ్చింది సాగు కౌరు. ఏంటంటే మీ 10 మంది పిల్లలు ఒక ఇంట్లో ఇందు జరిపించుకుంటుండగా తూర్పుగాలు వచ్చి 4 వైపుకి కొట్టగానే ఆ కప్పు పైకి లేసి వాళ్ళ మీద పడిపోయింది. 7 కొడుకులు చచ్చిపోయారు, 3 కూతురు చచ్చిపోయారు. ఈ మాట నీతో చెప్పడానికి నేను ఒక్కడనే అక్కడ బతికి నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. ఏం మిగిలింది అంటే ఏమీ మిగలేదు. ఎవరు గమనించారా? అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. ఎవరండి? విశ్వాసం అంటే అదండి, పరిపూర్ణ విశ్వాసం అంటే అదండి. కర్రబడ్డా, కంగారు పడ్డా, కాళ్ళు దొక్కుకున్నాడా, కృంగిపోయాడా, దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నాడా, ఇంకా దేవుడు ఎందుకు అన్నాడా? దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అందును బట్టి మేలు పొందినప్పుడు అందరూ కూడా సంతోషిస్తారు, దేవుడు గొప్పవాడు మంచివాడు అంటారు. కీడొచ్చినప్పుడే నువ్వు దేవుడు గొప్పవాడు అనాలి, కీడొచ్చినప్పుడే దేవుడు స్తుతించాలి, కీడొచ్చినప్పుడే నీవు కలవరపడకుండా ధైర్యంగా నిలబడాలి. ఆ తర్వాత దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యం చేస్తాడు. అవును, అన్నీ పోయినా పర్వాలేదండి, విశ్వాసం కాపాడుకోవాలంటే. అన్నీ పోయినా పర్లేదు. అవునండి, ప్రభునందు ప్రియమైన వారులారా, మా పాస్టర్ గారు అన్నారు ఒక రోజున, అబ్బాయి దేవుడు నీ గురించి ఒక మాట చెప్పాడు నాకు, విశ్వాసం అనే వరాన్ని నీకు ఇస్తాడంట, నీకంట కావాలని అడగమన్నాడు.
దేవుడు వరం ఇస్తానంటే ఎవడో వద్దంటాడా? కానీ నాకు ఆ వరం అంటే ఏంటో తెలియదు నాకు అప్పుడు. అప్పుడు 83వ సంవత్సరం నాకు. 83వ సంవత్సరం అది. ఆ? కాబట్టి అంటే 37 ఏళ్ళు అయ్యిందనమాట. అప్పుడు నా వయస్సు 20 సంవత్సరాలు. అప్పుడు నేను వరం ఇస్తానంటే ఎందుకంటే కావాలండి బాబు అన్నాను. పోషించుకుంటావా అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. పోషించుకుంటాను అన్నాను. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పమన్నాడు. ఏంటంటే నీది అనేది భూమి మీద ఏమీ లేకుండా పోద్దంట అన్నాడు. విశ్వాసవరం అంటే అది. మరి భూమి మీద ఏది కూడా నాది అనేది ఉండదు, అంతా తీసేస్తాడంటే దేవుడు. మరి విశ్వాసవారం కాపాడుకుంటామంటే అప్పుడు కాపాడుకుంటావా అని అడిగారు. అప్పుడు మా మూడో అన్నయ్య గారు, మాయ గారు, గజ్జిల పెర్రాజు గారు అని ఆయన ఉన్నాడు. తర్వాత విశ్వాసరావు గారని ఇప్పుడు నాతో ఉంటున్నాడు, ఆయన కూడా అక్కడే ఉన్నాడు. నేను పాస్టర్ గారు ఇంత నలుగురు పోయినా పర్లేదు అన్నాడు. అప్పుడు వెంటనే మా మాయగారు ఏమంటారంటే, ఒరే అన్ని పోతు నువ్వేం చేస్తావు ఇంకా అని చెప్పి అడుగుపోయి ఇంకా యేసుప్రభుని పెట్టాడు. ఆయన చాలా విశ్వాసంతో వచ్చేవాడు. నా దెబ్బకి ఆయన ఉదేశాడు యేసుప్రభు. అంటే నేను అన్నీ పోయినా పర్లేను కదా. అది 83వ సంవత్సరం. 92వ సంవత్సరం వచ్చినప్పటికీ ఆ మాట నెరవేరి నాది అనేది లేదు, నాకు అనేది లేదు, మొత్తం జీరో. కానీ ఒక్క విషయాన్ని చెప్తాను మీకు. ఏంటంటే మొత్తం జీరో అయినా కానీ విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏం పోయినా పర్లేదు, ఏదేమైనా పర్లేదు ప్రభువా, నువ్వు నాకున్నావు అంతే సార్. నేను నీ కొరకే బ్రతుకుతాను, నీ కొరకే అవసరం హతసాక్షి అవుతానని చెప్పి తీర్మానం చేసుకుని ఆ శ్రమలోనే సేవ ప్రారంభించాను. దేవుడు పిలిచాడు. కానీ ప్రభు అప్పుడు ఏమన్నాడు తెలుసా? కుమారుడా, స్పష్టంగా ఆయన మాట్లాడి మాట చెప్తున్నాను. నువ్వు ఎంతైతే నువ్వు అవమానించబడ్డావు, నిందించబడ్డావు, రెట్టింపు నీకు గంతిస్తానే అన్నాడు. చిత్తం అన్నాను అంతే. కానీ నమ్మకం మాత్రం, నమ్మటానికి మాత్రం నమ్మాను, కానీ నమ్మటానికి అవకాశం లేదు. ఇంకో మాట ఆశ్చర్యం ఏంటంటే, ఇంకో మాట ఏమన్నారంటే, ఎంత ఆస్తి అయితే నీకు నష్టపోయిందో రెట్టింపు నీకు ఆస్తి ఇస్తాడంట దేవుడు అని చెప్పి మళ్ళీ మా పాస్టర్ గారితో చెప్పాడు. ఆ పాస్టర్ గారితో చెప్తాను, రెట్టింపు ఇస్తాడంట, నీకు ఎంతైతే పోగొట్టుకున్నావో రెట్టింపు ఇస్తాడంటండి. స్తోత్రం అనుకున్నాను అంతే. కానీ కనుసూపు మేరలో అంత శూన్యమే, అంత ఎడారే తప్ప ఏ విధంగా, ఎందుకంటే నాన్న వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు ఆ దెబ్బతో. అర్థమైందా? కాబట్టి నాకు సహాయం చేసేవాడు కదా, కనీసం చెయ్యందించేవాడు లేడు. వాడు మావాడని చెప్పుకునేవాడు లేడు. మావాడని చెప్పుకునే విధంగా సహాయం చేయలేము, పరిస్థితి అలాగే ఉంది. అయినా కానీ ఎవరి దగ్గర చెయ్యి సాపలేదు. నేను సాపిలా చేయలేదు. దేవుడు విశ్వాసం కాపాడుకున్నానంతే. అవునండి, ఇప్పుడే కాదు, సుమారు 10 సంవత్సరాల క్రితమే ఆయన రెట్టింపు ఘనత ఇచ్చాడు, రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. నీ విశ్వాసం ఉంచాలి. కానీ ఏదైనా సరే నిన్ను విడిచిపెట్టాడండి, విడిచిపెడతాడు కానీ మరుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పిపోవడానికి నరుడు కాదు. ఆయన దేవుడు, ఆయన మాట సత్యం. అవునండి, ఆయన ఎందుకు ఏదైనా సరే విశ్వాసం ఉంచి అంతే. ఏం జరగనివ్వండి, ఏం కాదు. చివరికి వచ్చినప్పటికీ సింహాసనం నీదే. యోసేపు జీవితంలో కూడా ఎన్నో జరిగినాయి. చెరసాల్లోకి వెళ్ళాడు. చివరికి చెరసాల నుండి సింహాసనం మీదకి వెళ్ళాడు. సింహాసనం మీదకి వెళ్ళాలంటే చెరసాల్లోకి వెళ్ళాలి. మరి అబ్బాయి నాకు చెరసాలు వద్దంటే కానీ సింహాసనం ఉండదు. నాకు సమస్యలు వద్దండి, నాకు శ్రమలు వద్దండి బాబు అంటే నీకు ఆశీర్వాదం ఏది? దేవుడిచ్చే ఆ దీవెని నీకు ఉండదు. కనుక దేవుడు అనుమతించింది ప్రతిదీ కూడా ప్రభు నాకు కావాలని కోరుకుంటమే. అది శ్రమైన ఏదైనా సరే, కానీ నిలబడటానికి ధైర్యం, శక్తి, ప్రభు విశ్వాసం కోల్పోకుండా ఉండడానికి ప్రభు నీకు సహాయం చేయమని మనం అడగాలంతే. అలాగే యోబు జీవితం చూసినప్పుడు అన్నీ కోల్పోయాడు. పాపం స్నేహితులు ఏం చేశారో తెలుసా? ఆయన పరిస్థితి చూసి శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోతే బాధపడుతూ ఏమన్నారంటే ఉపవాసం ఉన్నారు వాళ్ళు కూడా. అయ్యో పాపం మన సహోదరుడు, మా స్నేహితుడు యోబు ఇలా అయిపోయాడని చెప్పి 7 రోజులు ఉపాసం ఉన్నారండి. ఎవరుంటారండి? 7 రోజులు ఎవరు ఉపాసం ఎవరుంటారండి? బాధపడతారు, వచ్చి అయ్యో పాపం అంటారు, వెళ్ళిపోతారు. కానీ ఆయనకు వచ్చిన బాధలు 7 రోజులు ఎవరు ఉపాసం ఉంటారండి? ఉండరు. కానీ వాళ్ళు ఎంత మంచివాడు కదా, చాలా మంచివాడు చెప్పాలంటే. కానీ వాళ్ళు 7 రోజులు ఉపాసం ఉన్న తర్వాత వాళ్ళ విశ్వాసం కోల్పోయారు. విశ్వాసం ఇది 7 రూపాయలు ప్రార్థన చేశారు. యోబు అలాగే ఉన్నాడు, ఏం జవాబు రాలేదు.
అక్కడి నుంచి పోని అక్కడితో మౌనంగా ఉండి వదిలిపోతాను. అక్కడి నుంచి నువ్వు పాపం చేసి ఉంటావు, నీ పిల్లలు పాపం చేసి ఉంటారు, ఎవడైనా నీతి మందులు ఎలాగ అయిపోయాడా, ఎవడ నీతి మందులు పాడైపోయాడా, ఈయన్ని పొడుతూ మొదలుపెట్టారు, చూటిపోటు మాటలు మొదలుపెట్టారు, ఈయన బాధను మొదలుపెట్టారు, ఈయన మీద వీళ్ళు అవిశ్వాసం ఎవరు వచ్చినట్లుగా శోధించేస్తారండి. ఎంత శోధించినా సరే యోబు మాత్రం విశ్వాసం వదలలేదండి. దేవుడు అన్యాయం చేయట అసంభవం అన్నాడు. దేవుడు అన్యాయం చేయట అసంభవం చేయడు. ఆయన అన్యాయం చేసేవాడు కాడు. అవునండి. కనుకని దేవుని బిడ్డలారా, యోబుకి దేవుడు రెట్టింపు ఆశీర్వదించాడు. మళ్ళా 10 మంది బిడ్డల్ని పుట్టించాడు. మరలా ఎంతైతే ఆస్తి ఉండేదో ఇప్పుడు డబుల్ అయ్యిందండి. రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు ఐశ్వర్యం వచ్చిందండి ఆయనకి. ఎందుకో తెలుసా? అసలు దేవుడు అనుమతి ఎందుకు ఇవ్వాలి ఆయనకి? దేవుడు అనుమతితో అది తప్పు కదా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. తప్పు కదండి. అది ఏం చేసినా రైటే. దేవుడు ఏం చేసినా రైటే. దేవుడు చేసింది ఏది కూడా మనం పేరెడతాం సరిపోం. ఎందుకంటే ఆయన దేవుడు అండి. మనకు అర్థం కాకపోతే మౌనం కూడా అంతే. కానీ దేవుడిది తప్పు పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తే నువ్వు అన్నీ తప్పులే నీళ్ళు ఉంటాయి అంతే. దేవుడు తప్పు అన్నవాడే తప్పుడోడు అనమాట. దేవుడి మీద తప్పులు అట్టుకున్న కూడా అంతా కూడా అన్నీ తప్పులే ఉంటాయి వాళ్ళు. అదనమాట. అంచేత దేవుడి మీద ఎప్పుడు కూడా తప్పులు పెట్టుకోకూడదండి. ఎందుకంటే ఆయన ఏం చేసినా సరే, ఒక మాట చెప్పనా, యోబుకు కనుక ఆ రోజున కనుక అలా అవకాశం ఇవ్వకపోతే అప్పటికి యేసు ప్రభు రాలేదు, సంఘం స్థాపించబడలేదు. రానున్న దినాల్లో ఈ భూమి మీద క్రైస్తవ సంఘం స్థాపించబడుతుంది. కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా సాత్విక సంఘం స్థాపించబడుతుంది. అప్పుడు క్రైస్తవ సంఘం ఒక విశ్వాసంలో బలంగా ఉండాలంటే యోబు చరిత్ర కావాలి. యేసుని నమ్ముకున్న వాళ్ళు, యేసుని విశ్వసించినటువంటి వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఏదో సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఏదో సందర్భంలో యోబుని జ్ఞాపకం చేసుకోలేడు ఎవడు ఉండడు. ఎందుకంటే యోబుకి వచ్చిన శ్రమ మనకేంటండి అని. అంటే యోబు శ్రమలు ఏం చేసాయంటే మన శ్రమలలో మనకు విశ్వాసాన్ని పెంపొందింపజేసాయండి. అర్థమైందా? అందుచేత మన విశ్వాసం అనేది కోల్పోకూడదు. మన విశ్వాసం ఏమవుతుందంటే మన వెనక అనేక మందికి మరింత విశ్వాసాన్ని కోరుకొల్పినట్టుగా ఉంటుంది. కనుక ఆనోకంట కొనుక్కోబడకముందంట ఆయన భూమి మీద ఉన్నప్పుడంట ఆయన మరి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. దేవుడికి ఇష్టమైన వాడని సాక్ష్యం పొందాడు. దేవుడికి ఇష్టడని సాక్ష్యం సంపాదించుకున్నాడండి ఆనో. అవునండి. మనం కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా మనం ఆయనకి ఇష్టమైన వారుగా ఉండాలి. కష్టం అవుతుందండి. ఆయనకి ఇష్టం అవ్వాలంటే ఇది కష్టమే. ఎందుకంటే లోకం మెచ్చుకోదు, లోకం ఆనందించదు. కాబట్టి ఇది చాలా కష్టం అయినప్పటికీ ఆయనతో ఉన్నప్పుడు కష్టం అనిపించదండి. ఏమండి, నరకంలో ఉన్నా కానీ అక్కడ ఆయన ఉంటే కనుక మన కష్టం అనిపించదండి. ఎలాంటి శ్రమలో ఉన్నా కానీ ఆయన ఉంటే కనుక శ్రమలు అనిపించవండి. అగ్నిగుండంలో పడతానని అగ్నిగుండంలో పడేయాడు రాజు. అగ్నిగుండంలోకి వీళ్ళకంటే ముందే అక్కడ దేవుడు చిత్తంగా ఉన్నాడు. ఏమండి, ఏ హాని తగలేదు వాళ్ళ విశ్వాసం ఏంటి తెలుసా? ఇప్పుడు గుండం చూడడం తోట పడక్కర్లేదు, అది 7 రెట్లు చేస్తాను అంటే భయపెట్టాడు. ముందు సాతానుడండి ముందు భయపెడతాడు. నీ పని అవుతావు, దేవుడు నీ పని అయిపోయింది అంటాడండి. కానీ భయపడద్దు. యేసుప్రభు అంటాడు, యేసుప్రభు ధైర్యపడతాడు. అమ్మాడురా ధైర్యంగా ఉన్నట్టు, ధైర్యంగా ఉండవు అని అంటాడండి. దేవుడేమో ధైర్యపరిచేవాడు, సైతానేమో పిరికి మందు పోసేవాడు. అర్థమైంది? భయపెట్టువాడు. అందుకు చాలాసార్లు అంటే చూడండి, మా అబ్బాయి అండి జోడుచుకున్నాడు అండి, జ్వరం వచ్చేసిందండి, తాళ్ళు కట్టానండి అంటా చూసారా? ఎప్పుడు వస్తుంది జ్వరం? జడుచుకుంటేనే. పెద్దోళ్ళైనా పిల్లలైనా మొత్తం మీద జడుచుకుంటేనే వీక్ అవుతుంది. జడుచుకోలేని చెప్పు కూడా వాళ్ళు వీక్ అవ్వరు, ధైర్యంగా ఉంటారండి. అర్థమైంది? కనుక మనము ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండాలి. ప్రభు చెలవ లేకుండా ఈ తలలో ఒక ఎంట్రుకు కింద ఊడిపడాలంటే ఆయన సెలవు అవ్వాలి. తలలోని ఎంట్రుకు ఒక తెలుపు కానీ నలుపు కానీ ఎవడో చేయలేడు. అర్థమైందా? కానీ తన ఎత్తు మోడెక్కువ చేసుకోలేడు చెందినడం వల్ల. కాబట్టి దేవుని వాక్యం బట్టి చూసినట్టయితే ఆయన సెలవు ఏది కాదని చేత ఎవడైనా మన ప్రాణం తీస్తాననుకోండి ఆయన సెలవు కావాలి. ఆయన సెలవు లేకుండా నిన్ను ఎవడేం చేయలేడు. అర్థమైందా? నువ్వు ఆయన బిడ్డో, నువ్వు ఆయన సొత్తు,
అవునండి. అందుచేత మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. బైబిల్‌లో యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఈ శరీరాన్ని చంపేవాడికి మీరు భయపడకండే అన్నాడు. ఇదేంటండి? శరీరాన్ని చంపేసేవాడు భయపడొద్దా? మరి ఎవరికి భయపడాలి? శరీరమును, ఆత్మను మిక్కిలి నరకంలో త్రోయగల వానికే భయపడండి. అర్థమైందా? కాబట్టి అయినా కానీ ప్రభు చలవ లేకుండా ఎవ్వడు ఏమీ చేయలేడండి. దేవుడు గురుగోడు. ఒకసారి యాకోబు మీదకి మా అంగారే పిల్లనిచ్చిన మా అంగారే మంచి రౌద్రుతో వచ్చేస్తున్నాడు. కొట్టేస్తారని, చంపేస్తారని అవసరమైతే ఆస్తంతా పట్టుకుపోతారని వచ్చేస్తున్నాడు. దారిలోకి వచ్చినాడు చీడడిపోయింది. సరే అక్కడ పడుకున్నారు. ఆ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను యాకోబు దేవుడిని, నువ్వు మంచి మాట్లాడినా చెడ్డ మాట్లాడినా ఒళ్ళు దగ్గరికి మాట్లాడు, అతడు నా కుమారుడు ఆయన సత్తా అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు దాకానే ఏమండి మరి ఇరుచుకుంటా రూమ్ ఇరుచుకుంటూ వచ్చేస్తున్నాడండి. ఏమండి యాకోబుకి ఎవరు లేరు ఒంట్రోడు అని చెప్పేసి అక్కడికి అంతా కూడా రక్తం పీల్చేసినట్టు ఏమండి మరి ఇక వాళ్ళగా అయిపోయారండి. పొద్దున్న వచ్చి అంటున్నాడు, ఓరే నేను ఏదైనా చేస్తుంటాను, నిన్ను సాంబ్రాలతో పంపిద్దును, నాట్యాలతో పంపిద్దును, మంచి విందు పెట్టి పంపిద్దును, చేయకుండా వచ్చేస్తున్నా వీడను సురోమట అంటున్నాడు. ఏదైనా చేయగలుగుతా నేను, కానీ నీ దేవుడు గడిచిన రాత్రి నా దగ్గరికి వచ్చి జాగ్రత్త అన్నాడు. అంచేత బాబు నీకు నాకు గొడవద్దు, కానీ నీ దేవుడు సామాన్యుడు కాదురా బాబు, మాట్లాడితే భయం వేసేసింది, నువ్వు ఏదైనా గొప్పడు అయిపోతావురా. రేపు పొద్దున్న నేను కొంచెం నిన్ను చాలా అన్యాయం చేశాను, 10 సార్లు మార్చేసి నేను చాలా బాధలు పెట్టేశాను. నాకు అర్థమైపోయింది, రేపు పొద్దున్న నువ్వు గొప్పోడు అయిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నువ్వు ఈ కోపం తీర్చుకుని నా మీదకి వస్తే నేను నీతో మాత్రం నేను పోరాడలేను రా బాబు, నువ్వు నా జోలికి నా బిడ్డల జోలికి రావద్దు. ఇదిగో ఈ కుప్ప ఎత్తనం, ఈ కుప్ప దగ్గర యెహోవా నామములో ప్రమాణం చేసుకుందామే, నిబంధన చేసుకుందామే అని నిబంధన చేసుకుని వెళ్ళాడండి. రౌద్రంగా వచ్చేవాడు. ఎందుకో తెలుసా? యాకోబు దేవుడు ఆయన్ని హెచ్చరించాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా విశ్వాసం వదలకూడదు. నీ పక్షంగా ప్రభు ఉంటాడు. లోకమంతా ఒక పక్కన ఇవ్వండి, పర్లేదండి, నీ పక్షంగా ప్రభు ఉంటే అర్థం లోకం నిన్నేమీ చేయలేదు. లోకాన్ని జయించితిని అంటాడు, నేను లోకమును జయించితిని అంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకంలో ఏంటంటే మీకు శ్రమ ఉంది నాయన, లోకంలో మీకు శ్రమ ఉంది, అయినా సరే ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు తెలుసా? నేను లోకాన్ని జయించాను కదా, లోకాన్ని ఆల్రెడీ జయించాను కాబట్టి నేను ఈ పక్షంగా ఉన్నాను కదా, ఆటోమేటిక్గా మిమ్మల్ని చెప్పజేస్తాను, నేను మీకు జయమిస్తాను నేను. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన పక్షంగా ఉండగా మనకి ఈరోజు ఎవడండి? కరువైనా కట్టకమైనా హింసైనా ఏదైనా కానీ ప్రభు ప్రేమను మనల్ని ఎడబాపలేదండి. కాబట్టి విశ్వాసం అనేది దేవునికి ఇష్టమైన బిడ్డగా చేస్తుంది. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఈ శ్వాసాన్ని పట్టుకోవాలి. మనం పట్టుకున్న ఈ శ్వాసం గట్టిగా పట్టుకోవాలండి. అవునండి, విశ్వాసంతో బట్టి ఏనండి దానియేలు సింహాల బోన్లు వేసుకోమన్నాడండి, కానీ సింహాలు నోళ్ళు మూసేశాడు దేవుడు. ఎందుకంటే ఈ శ్వాసం ఉంది, ఎందుకంటే ఆ దేవుడు రక్షిస్తాడు, అగ్ని మంటలు రక్షిస్తాడు, సింహం రక్షిస్తాడు అని విశ్వాసం అన్నాడు. ఈ శ్వాసం ద్వారా అగ్నిని చల్లార్చారు, ఈ శ్వాసం ద్వారా సింహాలు నోళ్ళు ముంచారండి. ఎంత అద్భుతమండి. అందుచేత నేను ముగిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో విశ్వాసం అనేది ఎప్పుడు కోల్పోవద్దు. నష్టం కలగనివ్వండి, కష్టం వస్తుంది, వ్యాధి వస్తుంది, బాధ వస్తుంది, సమస్య వస్తుంది, ఇబ్బంది వస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకో తెలుసా? నీ విశ్వాసాన్ని పెంచడానికిని, ప్రభువుని దగ్గర చేయటానికి, ఆ సమస్యలోనే ప్రభు నీ జీవితం గొప్ప కార్యం చేయటానికే ఆ సమస్యలు. నిజంగా అగ్నిగూడలో వేశారు, వేసేదాకా ఒక ఎత్తండి, వేసిన తర్వాత చేయి పట్టుకుని తిరుగుతున్నాడు దేవుడు వాళ్ళతో. ప్రభువారు ఆయన చేయి పట్టుకుని తిరుగుతున్నాడండి. ఎంతో ధన్యత అండి. అప్పుడు అనుకుంటారు, అయ్యో మమ్మల్ని కూడా ఇవ్వచ్చింది, మమ్మల్ని కూడా ఇవ్వచ్చిందని. యూదులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ అందులో కలిసిపోయారు. అర్థమైందా? అయ్యో మేము కూడా నిలబడి వచ్చింది, అయ్యో మేము కూడా మా చేయి పట్టుకుందుడు ప్రభు.
అర్థమైందా? అప్పుడు అప్పుడు ఉంటుందన్నమాట ఆనందం. అర్థమైంది? ఆ ఆనందం రావాలంటే అనుభవించాలి, తప్పదు. నీ పీకి మీద కత్తి పెట్టేంత వరకు వచ్చారు. ఓ స్తోత్రం! ఏదైనా సరే స్తోత్రం! నా ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయన కొరకై జీవిస్తానని ఆయన వైపే చూస్తూ విశ్వాసం కాపాడుకుంటే మరణం పక్కకి వెళ్ళిపోద్దండి. నాకు మరణానికి బెత్తుడంత దూరం ఉందని చెప్పి అన్నాడు. దాన్ని బెత్తుడేనంటాడు దూరం మరణానికి ఆయనకి. అర్థమైందా? ఆయన్ని చంపాలనుకున్న వాళ్ళు చచ్చిపోయారండి. ఆయన చంపాలనుకున్న వాళ్ళు చచ్చిపోయారు, దావీదు చంపలేదు. అర్థమైందా? ఏదో వాళ్ళ చేతులు చచ్చిపోయారండి వాళ్ళంతా వాళ్ళ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారండి వాళ్ళు. ఏమండి? పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. కడవర దినం ఓ పక్క చూస్తే కరుణ, మరో పక్ష చూస్తే మిడతలు, మరో పక్షం చూస్తే మరొకటి, రేపు నుంచి కరువులు ఎన్నెన్నో రావచ్చు. భయపడకే. ఇతడు యేసుప్రభువు ఏం చెప్పాడంటే ఇవన్నీ జరగాలి, ఇవన్నీ జరిగితేనే కానీ అంతే వెంటనే రాదు. నా రాకడ చూసిన ఇవన్నీ జరుగుతాయి అంతే. ఇంకా భూకంపాలు ఇంకా భయంకరంగా రాబోతున్నాయి. ఏం కాదు, ఇంకా భయంకరంగా రాబోతున్నాయి. ఇప్పుడు వచ్చే మిడతలు చూస్తున్నారు కదా, మిడతలు మనుషులు ఏం చేయవు, పచ్చదనాన్ని అకౌంట్ పోతున్నాయి. కానీ మనం ఎత్తబడతాం ఓ రోజున, అప్పుడు వస్తే మిడతలు. ఆ మిడతలు పుడితే ఉంటాయి 5 నెలలు సావడం బతకడం. ఏది? విశ్వసించలేనట్టు వారు కలిగే నష్టం, బాధ, ఆ ఉగ్రత మామూలుగా ఉండదండి. ఆ శ్రమల్లో మనం ఉందాం, మనం అంతఃపురంలోకి వెళ్ళిపోతాం, 7 ఏళ్ళు ఇందులోకి వెళ్ళిపోతాం. అక్కడ 7 ఏళ్ళు శ్రమలు ఉంటాయి. ఇవన్నీ వాటికి సూచన, ఇప్పుడు నీడలాంటివి అంతే. ఇవన్నీ కూడా శాంపుల్, ఇవన్నీ కూడా. అందుకే ప్రభు అన్నాడు, నీ పక్కన 1000 మంది పడిపోయినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా ఆ భయం నీకు రానివ్వరు కదా, నీకు రాదు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు. అదండి మన ప్రభువులను గొప్పతనం. మన ప్రభువుని బట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉందాం, దేనికి భయపడొద్దాం. నేను కరుణనా, ఒక ఆయన అంటాడు కరుణ అంట కారు అంట, దేవుడు అంట కరుణ అనే కారుని పంపాడు అంట. అర్థమైందా? ఒక కరుణను కారు వచ్చిందనుకో మనకు ఎక్కేద్దాం, పరలోకం వెళ్ళిపోదాం. అర్థమైంది? ప్రభువు లేడనుకో అదే కారు పాతాళాన్ని కూడా తీసుకుపోద్ది. అర్థమైందా? అంచేత కరుణ వచ్చినా చచ్చిపోతాం, కరుణ రాపనే చచ్చిపోతాం. అర్థమైంది? చనిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? కానీ అది ప్రభు సెలవు అవుతాలి. కానీ మనం పరలోకం పోతాం, ప్రభుత్వం ఉంటాం యుగయుగాలను. కానీ పాతాళలోకాలకు ప్రభు లేకపోతే వెళ్ళిపోతాం. ప్రభుకి ఇష్టంగా ఉండకపోతే పాతాళలోకాలకు పోతామండి. ఆ పాతాళలోకాలను తప్పించుకుని ఆయన యొక్క రక్షణ పొంది విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మరణం వరకు నమ్మకముగా ఉండు, అప్పుడు నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. నీ శ్రమ నాకు తెలుసు, నీ దరిద్రత నాకు తెలుసు, అయినప్పటికీ కూడా మరణం వరకు నీవు నమ్మకంగా ఉండు అంటాడు ప్రకటన 2:9-10 అందుచేత మనందరము కూడా మరణం వచ్చే వరకు కూడా, ఆయన పిలిచే వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకుందాం, విశ్వాసంలో సాగిపోదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా మరొకసారి నీ యొక్క ప్రభువా సరిగ్గా మాకు ఇచ్చారు, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యం ఇచ్చారు. నీ బిడ్డలు ఎంతోమంది విన్నారు. విన్నవారందరినీ కూడా మీరు బలపరచండి, ఆదరించండి, దీవించండి, ధైర్యపరచండి. ఈ శ్వాసాన్ని కాపాడుకున్నట్లుగా ఏది ఏమైనా కానీ ఈ శ్వాసం కాపాడుకునే కృపలు ఇవ్వండి. అన్నీ పోగొట్టుకున్నాడు, కానీ ఈ శ్వాసాన్ని మాత్రం కాపాడుకున్నట్టు యోగు రెట్టింపు దీవించబడాడని మాతో మా ముందు పెట్టారు. అవును, ఈ శ్వాసం అనేది పోగొట్టుకున్నది అన్నీ కూడా రెట్టింపు తీసుకొచ్చే శక్తి కలిగిందని ప్రభా అటు ఈ శ్వాసం ప్రతి ఒక్కరిలో అనుగ్రహించి బలపరచండి. దేనికి భయపడక, ఎలాంటి పరిస్థితులకి భయపడక ఈ శ్వాసంతో నీళ్ళు సాగిపోతూ అయ్యా నీకు తగిన బిడ్డలుగా జీవిస్తూ నీ యొక్క రాకడకు మేము చెత్తపరిచి ఆ ఎత్తబడే కృప మాకు అనుగ్రహించమని నా కొరకు మా కొరకు కూర్చో బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మహిమ పొంది యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మాకు నీ యందు విశ్వసించిన బిడ్డలకు సదా తోడే కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.